సో, అంటే గాసిప్ అనంటే మనం చేయనియి గూడా చేస్తున్నామని చెప్పి మాట్లాడుకుంటూ అది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. దానికొక ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. సో, మీ లైఫ్‌లో రియల్ ఇన్సిడెంట్స్‌ని ఏమన్నా పిక్ చేసుకొని ఇందులో ఇంప్లిమెంట్ చేశారా స్టోరీలో? ఉన్నాయండి. అంటే నా మీదే గాసిప్ వచ్చింది. చెప్పానంటే చాలా ఇంటర్వ్యూస్‌లో. సో, సింపుల్‌గా చెప్తా కట్ షార్ట్‌గా. నాకు ఒక అమ్మాయికి ఒక రిలేషన్ ఉందని గాసిప్ వచ్చింది. విచ్ ఈజ్ నాట్ ట్రూ. నేను దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అది నిజం కాదు కాబట్టి. బట్ డౌన్ ది లైన్ ఒక 15-20 డేస్ అయ్యాక దాని ఇంటెన్సిటీ, ఇంపాక్ట్ పెరిగింది. అంటే వర్క్ స్పేస్‌లో ఫ్రీగా ఉండలేకపోవడం, ప్రొఫెషనల్‌గా పని చేసినప్పుడు చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవ్వడం. అప్పటిదాకా చాలా ఫ్రీగా ఐ కాంటాక్ట్ ఇచ్చుకుని నవ్వుకుని మాట్లాడాలి. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడానికి ఇద్దరం ఇబ్బంది పడ్డాం. సో, ఇదంతా అబ్జర్వ్ చేశాక నాకు సమ్‌వేర్ ఐ ఫౌండ్ అంటే అందులో మా ఇద్దరి ప్రమేయం ఏం లేదు యాక్చువల్‌గా. చూసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పి మాట్లాడుకుని అది అలా 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 అదంతా స్ప్రెడ్ అయింది. సో, దానివల్ల ఒక రకమైన ఒక స్తబ్దత అయితే వస్తది. ఆ పర్టిక్యులర్ బాండింగ్‌లో గానీ, ఒక ఫ్రెండ్‌షిప్‌లో గానీ, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌లో. సో, మన ప్రమేయం లేకుండా గూడా మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ వల్ల మన లైఫ్ ఇంత ఎఫెక్ట్ అవుతదా అనే ఒక పాయింట్ నుంచి ఆ పర్స్పెక్టివ్‌లో ఒక కథ చెప్పాలనిపించింది. సో, అప్పుడు అంటే అబ్బాయిని పర్స్పెక్టివ్‌లో కంటే అమ్మాయి పర్స్పెక్టివ్‌లో పెడితే సెన్సిబిలిటీస్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్ గూడా అజంతా అనే క్యారెక్టర్ చుట్టూ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అనమాట. మావయ్య, ఫాదరు అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అందరూ అజంతాకి రిలేట్ అయ్యి ఉంటారు వన్ వే ఆర్ ది అదర్. సో, ఇన్ దట్ వే నాకు దిస్ విల్ వర్క్ బికాజ్ ఎందుకంటే రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గాసిప్ ఉంటది. ఎక్కడో అక్కడ. సో, అంటే ఈ మూవీలో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ రాశి గారిది. సో, ఈమెనే తీసుకోవాలి, ఈ క్యారెక్టర్‌కి ఈమె ఉండాలి అని మీకు ఎలా అనిపించింది? సింపుల్ థింగ్ అండి. ఇందాక కూడా చెప్పాను. అంటే మనం డైరెక్టర్‌గా ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు చాలా జర్నీ చేస్తాం ఆ క్యారెక్టర్‌తో. అంటే మంత్స్ టుగెదర్ మనం ఆలోచించి ఆ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది, గెస్చర్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నల్ వర్క్ చాలా చేస్తాం. అన్నీ చెప్పం నెరేట్ చేసినప్పుడు. స్టోరీ చెప్తాం. అంత టైం ఉండదు కదా మొత్తం. పుట్టినప్పటి నుంచి చెప్పాలంటే టైం పడుతుంది. సో, అందుకని జస్ట్ కథలో ఏం చూపిస్తామో అది చెప్తాం. బట్ అంటే బ్యాక్ డోర్ వర్క్ చాలా జరుగుతది. ఎలా ఉంటాయి గెస్చర్స్, ఆ అమ్మాయి ఒక కాస్ట్యూమ్ వేసుకుంటే ఎలా ఉంటుంది, తన క్యారెక్టర్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. సో, తను ఏదైనా ఒక జోక్ ఎలాంటి కైండ్ ఆఫ్ జోక్ క్రాక్ చేస్తే తను కంఫర్టబుల్, ఇలాంటి థింగ్స్ చాలా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ తీసుకున్నాక మైండ్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో, నాకు వచ్చిన ప్రొఫైల్స్లో రాశిని చూడగానే ఇమీడియట్ గట్ ఫీలింగ్ ఈ అమ్మాయి అజంతా అని అనిపించింది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ప్రాక్టికల్గా కూడా రాశిని కలవడం, తను వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినడం, తనకి నచ్చడం. సో, ఇంకా అది మెటీరియలైజ్ అయింది. తనకి నచ్చింది కాబట్టి ఇద్దరికి